టారిఫ్స్ విషయంలో ప్రజలు అలాగే మిగతా దేశాలు కూడా చాలా కోపంగా ఉన్నాయి. కంపెనీలు కూడా చాలా కోపంగా ఉన్నాయి. ఇక్కడ అమెరికాలోనే ఉన్న కంపెనీలు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాయి. సరే, ఆ విషయానికంటే ముందుగా ఈ టారిఫ్స్ వల్ల అనేక దేశాలతో గొడవలు తెచ్చుకోవడమే కాదు, ప్రజల దగ్గర కూడా ఒక వ్యతిరేకత మూట కట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. 2025కి ఆయన అమెరికా టారిఫ్ రాబడి $264 బిలియన్. 2024తో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. అయితే మరి ఇంత ఖజానా నిండిన తర్వాత సామాన్యుల మీద ఏమైనా ఆర్థిక భారం తగ్గించారంటే తగ్గలేదు. ఆయిల్ రేట్స్ అలాగే ఈ యుద్ధం కారణంగా జరుగుతున్న అన్రెస్ట్, రేపు ఇంకేదైనా జరిగి అమెరికా మీదకి ఏమైనా ఇది తిరగబడుతుందా లాంటి ఒక ఆందోళనలు ప్రజలు ఒక రకంగా భయం గుప్పెట్లో ఉన్నారు. ఇది వాస్తవం. అందుకే దీనిని కనీసం ఇప్పటికైనా సరే బ్రేక్ చేయాలి అన్న కోపంతో అందరూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కారణమైంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈయన పెట్టిన టారిఫ్స్ వల్ల, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత పెరిగిన టారిఫ్స్ వల్ల అమెరికాలోని ప్రతి ఇండివిజువల్ ఫ్యామిలీ మీద దాదాపుగా $1000 అధికమైన భారం పడింది. ఇది అంటే చిన్న చిన్న ఉద్యోగాల్లో లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి భరించలేని భారంగా మారింది. సామాన్యులకి ఇబ్బంది కలిగించే విషయంగా మారింది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. ముఖ్యంగా ఫుడ్, హెల్త్, సెక్యూరిటీ అలాగే వెహికల్స్ రేట్స్, వీటిల్లో రేట్ల అమాంతం పెరగడం వల్ల సామాన్యులు కొనలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దీని మీద అమెరికా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమని, అలాగే జీడిపి విషయంలో ఎలాంటి గ్రోత్ కూడా లేదు, కానీ మీరు ఎలా ఇది ఖజానా పెరిగింది అని చెప్తారు? ఈ టారిఫ్స్ వల్ల సాధించింది ఏంటి? అలాగే పబ్లిక్ ఎందుకు సఫికేట్ అవుతున్నారు? ఈ ప్రైసెస్ వల్ల సామాన్యుల మీద ఇబ్బంది పడుతుంది అన్న విషయాన్ని అమెరికా సుప్రీంకోర్టే మాట్లాడడం జరిగింది. అంతేకాదు, ఇందులో బుకింగ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక ఏ మాత్రం జీడిపి గ్రోత్ లేదు అమెరికాలో అన్న విషయాన్ని స్పష్టం చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తాను వచ్చిన తర్వాత ఈ టారిఫ్స్ వల్ల అనేక దేశాల నుంచి ముక్కుపిండి వసూలు చేశాను అని ఆయన మురిసిపోతూ ఉన్న పరిస్థితి ఉంది.